హీస్ జస్ట్ ఫ్రెండ్. ఆ అబ్బాయి కంటే ఇంకా నేనే ఎక్కువ కదా నీకు? నాన్న, నీకంటే నాకెవరూ ఎక్కువ కాదు. డూ మీ ఎ ఫేవర్ ప్లీజ్ మా. ప్లీజ్ డోంట్ టాక్ టు హిమ్ అగైన్, ఓకేనా? లవ్ అయితే ఇట్స్ డిఫరెంట్, బట్ లవ్ కాదు కదా. అండ్ ఐఎమ్ మోర్ ఇంపార్టెంట్ టు యూ. ప్లీజ్ డోంట్ టాక్ టు హిమ్ అగైన్, ఓకేనా? ఓకే. ఛాన్సెస్ ఏంటి? కొంచెం హార్డ్ సిచ్యువేషన్. వాళ్ళ చెట్టుకు పూజలు చేస్తారు. సో రిలీజియస్ గ్రౌండ్స్ మీద ఇండివిజువల్స్ రైట్స్ ఉండవని బీ ఫేస్ ఆర్గ్యుమెంట్. రిలీజియస్ సెంటిమెంట్ కదా, డిఫికల్టీ సార్. ఆ చెట్టుని చంపేస్తే? ఎస్, యు ఆర్ రైట్. లక్ష్మి, ఒక్కసారి పైకి వస్తావా? వస్తున్నా. ఏంటిదంతా? ఇంట్లో ఎవరు లేరని చిన్న అరేంజ్మెంట్ చేసిన. కూర్చో. ఇక్కడ దా. లక్ష్మి, నీకోసమే చీర. ఎందుకు? ఏంలే, ఉంచు. లక్ష్మి, నేనిక సెటిల్ అయిదాం అనుకుంటున్నారా బాయ్? ఛానల్ లైవ్ చూసిన, మస్తు మంది పూర్లను చూసిన, బిజినెస్లు చేసిన. ఇక ఫైనల్గా ఎందుకో నువ్వు నచ్చినావు. ఇక నువ్వు కూడా ఓకే చెప్తే మా అయ్యకి చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకో. ఇక ఇదే మన ప్రపోజల్ అనుకోరాదు? లేదు, నాకు ఇష్టం లేదు. ఏమన్నావు? నేను ఇష్టం లేదా? నువ్వు చెప్తున్నావా? నేను నాగరాజురావు బాయ్, నాకు నువ్వు నో చెప్తున్నావా? అరే ఎంతమంది తెలుసా? ఎంతమంది గోల్డ్ ఫేస్ బోర్లో ఎంట పడతారు తెలుసా నీకు? నా కనెక్షన్స్ తెలుసా? అరే దిగి 2 నెలలు కాలే, అప్పుడు ఎంత లేవలా? నేను నీకు జాబ్ ఇప్పిలే, ఎంత హెల్ప్ చేసినా? నేను తెలంగాణ, మీరు ఆంధ్రాని ఏమైనా డిఫరెన్స్ చూపిస్తున్నావా? కాదు. మరి ఇంకేంద్రా బాయ్, నేను ఈడియట్ల రవితేజ టైపు, అర్థం చేసుకో. ఈడియట్లో రవితేజ టైప్ అయితే 50 రూపీస్ పెట్టి సినిమా చూడొచ్చు, కానీ పెళ్లి చేసుకోం కదండి. మళ్ళా అండి? నేను అలానే పిలుస్తానండి. అలా పిలవకపోతే మీకు ఫీలింగ్స్ వస్తున్నాయండి. ఎవరితో నేను లవ్లో ఉన్నావా? అజయ్ గడ్ అయితే మర్చిపో, ఆడు డేంజర్, 1 నంబర్ కంత్రిగాడు ఆడు. మా నాన్న చౌకీదార్. లైఫ్లో కొంచెం డెవలప్ అవ్వాలని నా కల, ఇంజనీర్ అవ్వాలని నా ఎయిమ్. మీకు అవన్నీ ఏం లేవండి. చదువు లేదు, మీరు నేను వేరండి. అరే అయితాం రా బాయ్, ఎప్పుడు ఇట్లే ఉంటామా? డెవలప్ అవుతాం. ఇగో 3 గిట్ల బాగలేదేమో, కొంచెం టైం తీసుకొని మెల్లగా చెప్పు పో. అలా ఏం కాదండి, డిసైడ్ చేసుకున్నానండి. ఫిక్స్ అయిపోయినావా? మ్, అయితే ఇక ఛాన్సే లేదంటావు. మ్హూ. ఇక పో, చెప్పినావు కదా. ఏంది? మీరు కోపంతో అదే మీ లవ్ రిజెక్ట్ చేశానని నన్నేం చెయ్యొద్దండి. మేము చిన్నవాళ్ళమండి, నన్ను వదిలేయండి ప్లీజ్ అండి. అన్నా అన్నా నాగరాజ్ అన్న, మేడం డాన్స్ స్టార్ట్ చేసింది. సీను అబ్బి కూడా చెప్పేసిన. ఇది టైం ఆరా? చెప్పమన్నావు కదన్నా, అందుకే చెప్పిన. పోదాం పద, కరెక్ట్ చేసినావు. ఊరి కోసం ఏడుస్తా కూర్చుంటామా ఏంది? చలో మేడం చూద్దాం పద. నాకు మూడ్ లేదురా. అవునరా, నాకేం ఎక్కలేదురా.
సంగతి ఏందిరా? 2 రోజుల నుంచి ఫోన్ లేదు, అన్నీ కట్. అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు. గోల్డ్ ఫేస్ లో సెక్యూరిటీ కూడా పెంచేశారా? అది ఒక్కసారి కలవాలరా. అసలు ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. ఇవాళ రాత్రి వెళ్దామా? ఏయ్ లైట్ తీసుకో, నా మాటిని కలవకు. 100% నో చెప్తుంది. నాగరాజ్, అరే కానీ కలిస్తేనే కదరా తెలిసేది. అరే అవసరం లేదురా భయ్, నేను తెలుసున్నా కదా చాలు, ఇక ఖతం. పైసలు ఉంటేనే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ రా. లేదురా, హార్ట్ ఉంటే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఓకే దా, పారుని కలవాలి. లెట్స్ గో. రే అభి, అదేనా ఇల్లు? అటు సైడే రా. రే అవునరా అదే. వెళ్దాం పద. అరే అగ్గోరా. అభి పద పద పద. రే తొందరగా రా. దా అరే సీన్ పట్టు, గట్టి పట్టుకోండి. ఎక్కువ ఎక్కువ. ఏంటిలా ఇంత డేంజర్? మా నాన్న చూస్తే చంపేస్తాడు. మనం ఆల్మోస్ట్ చచ్చిపోయాం పారు. అప్పుడు కాకపోతే ఇప్పుడు నాకు భయం పోయింది. ఐ జస్ట్ వాంట్ టు సీ యూ వన్స్ అంతే. యాక్చువల్లీ ఐ థాట్ మేబీ సినిమాలో లాగా మీ నాన్న నేను ఫోర్స్ చేసాడేమోనని సేవ్ చేద్దామని ఇలా వచ్చాను. అదే హీరో లాగా. ఇది సినిమా కాదు అభి. అయితే నీకు నీ అంటే ఇష్టం లేదా? ఐ ఐ డోంట్ నో అభి, ఏమో. పారు, మనం ముద్దు కూడా పెట్టుకుందాం పారు. మా బీఫేస్లో ముద్దు పెట్టుకుంటే పెళ్లి చేసేసుకుంటారు తెలుసా? మా ఏరియాలో కూడా అంతే. కానీ ఇట్ వాస్ అ డ్రీమ్. డ్రీమా? అయితే మళ్ళీ ముద్దు పెట్టుకుందామా? ఇట్ విల్ బి రియల్ దిస్ టైమ్. నో నో, ఐ వాజ్ జోకింగ్. ది ప్రాబ్లమ్ ఈజ్ నీతో లైఫ్ లాంగ్ ఉండాలన్న ఆలోచన చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. కన్ఫ్యూజన్? భయం వేస్తుంది. భయమా? ఇది వర్కౌట్ కాదు అభి. అయితే నేనేం చేస్తే నీ భయం పోతుంది పారు? నన్ను ఏం చేయమంటావు? టెల్ మీ పారు, ఐ విల్ డూ ఇట్. పెళ్లి చేసుకుందామా? అరే చెప్పినా కదరా బతుకు బస్ స్టాండ్ అని. దా. ఏ దారా. అరే ఒక్కసారి రా, ఇంకొక క్లారిఫికేషన్. లేదురా. అరే ప్లీజ్ రా. అరే రండి రా ఫాస్ట్. అరే ఒక్కసారి లిఫ్ట్ చేయండి రా, అర్జెంట్ ఫాస్ట్. పారు పారు, పారు ఒక్కటి చెప్పు, నిజం చెప్పు ప్లీజ్. బై ఎనీ ఛాన్స్ ఇదంతా గోల్డ్ ఫేస్ వాళ్ళ స్కీమింగ్ ఆ పారు? యూ మీటింగ్ మీ, మ్యాజిక్, కిస్సింగ్, ఇదంతా ఒక స్కీమేనా? పడిపోతున్నాడు. అరే చెప్పినా కదరా భయ్, కొట్టింది కదా. కొట్టిందా? అరే పైసలు ఉంటేనే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ రా. అరే మర్చిపోరా పారుని, రే కష్టం ఉంటుంది మర్చిపో. అరే లేదురా, కొట్టిందంటే ఫీల్ అయింది అంటే ఏదో హోప్ ఉందంటే. వద్దేనా, నీకోసం వస్తున్నట్టుంది, కొంచెం స్ట్రాంగ్ ఉండనా. అరే ఫ్యాన్ అయ్యరా. ఏం సంగత్? ఒక నిమిషం అండి. గోల్డ్ ఫేస్ వాళ్ళు పారుకి ఎంగేజ్మెంట్ చేసేస్తారంటండి. ఇంకా చెరువు కూడా కబ్జా చేస్తారంటండి. చాలా కష్టం ఉన్నారండి. అదే చెప్తామని వచ్చానండి. అంతేనా? అంతేనండి. అండి అండి ధని మన బతుకు. హ్యాపీ బర్త్డే లక్ష్మి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే లక్ష్మి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే లక్ష్మి. థ్యాంక్స్. అన్నా నీళ్ళే.
నారాజా ఏడుస్తుండు. ఎందుకు ఏడుస్తాడు బే? థ్యాంక్స్ సప్నా. హ్యాపీ బర్త్డే లక్ష్మి. థ్యాంక్ యూ. ఇదంతా ఎందుకు? నీకోసం ఇలా బర్త్డే రా. అన్నా ఆ చీర కూడా నేనే ఇచ్చినారా. అందుకేనా అన్న ఆ చీరలో మస్తు కొడుతున్నానా? అయినా తీసుకునేటి అని తీసుకుంటది, నకరాలు చేస్తుందేమోనా. పోనీలే అన్న, రా అన్న, హ్యాపీ బర్త్డే చెప్దురా. ఇలాంటి అన్ని జరుగుతూనే ఉంటాయి. దా అన్న, దా రా అన్న, రా. ఏం కాదు అన్నా, బెస్ట్ ఆఫ్ లక్ అన్నా. ఉంటారు. మళ్ళీ ఎందుకు? దిస్ ఇస్ ఫర్ us. హ్యాపీ బర్త్డే బ్యూటిఫుల్. I got you something. థ్యాంక్ యూ. May I? రై ఎవడను? బండి కోసం వచ్చిన బాస్. లక్ష్మి, ఇది నీ బర్త్డే స్పెషల్ గిఫ్ట్. నేను వేసుకుంటాను. పర్వాలేదు, నేను వేసుకుంటాను. లక్ష్మి, 1 second. I want you. Hey, Lakshmi, what's wrong? ఏమైంది? What do you want? లక్ష్మి, అర్థం చేసుకో. లక్ష్మి, I'm sorry. వదులు. లక్ష్మి, వదులు. listen to me. లక్ష్మి, నన్ను అర్థం చేసుకో. లక్ష్మి, ప్లీజ్. లక్ష్మి, ఆగు. లక్ష్మి, లక్ష్మి, స్టాప్. లక్ష్మి, 1 second. లక్ష్మి, ఆగు. లక్ష్మి, ప్లీజ్ లిసన్ టు మీ. లక్ష్మి, ఒక్క నిమిషం ప్లీజ్. లక్ష్మి, లక్ష్మి. నాన్నకి చెప్పకు ప్లీజ్. నాన్న తట్టుకోలేరు. అది కూడా నువ్వు చెప్పాలనా? నాకు తెలియదా? నాకు చదువు లేదు కానీ తెలివి ఉన్నది. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ చదువుకున్నాడు కదా, ఇది అని చదువు. నాకొద్దు అట్లాంటి చదువులు, నాకొద్దు. నువ్వు ఇంజనీర్ అట్లా ధైర్యం అనుకో, నువ్వు కూడా నాకు అవసరం లేదు. అర్థమవుతుందా? అరే ఏడవకరా బాయ్, అయిపోయింది కదా, వదిలేసి. ఒక్క మాట సీదా సీదా చెప్పు. నేను పోయి అజయ్ గారి బొక్కలు ఎరగొట్టొస్తా, నీకు ఓకేనా? చెప్పు. మళ్ళీ నేను పోయి కొట్టినాక నువ్వు పోయి హాస్పిటల్లో ఫీల్ అయ్యి రొమాన్స్ చేస్తానంటే నాతో కాదు, నాకు మస్తు కష్టమవుతుంది. అందుకే ఇంత కొట్టలేదాన్ని. చెప్పు, ఓకేనా? ఓకే, నాకు ఓకే. ఐ వాంట్ యూ అంటాడు. డబ్బులు లేని అమ్మాయిలంటే చులకన వాడికి. ఏసీరా, ఏసీ. నా ఆఫీస్కి వచ్చి నా మీద చేస్తావరా? అయిపోయావా నువ్వు? అరే వదిలేరా. క్లియర్ అటెంప్ట్ టు మర్డర్ కేసు సార్. అసలు మేము లేకపోయి ఉంటే హీ వుడ్ హావ్ బీన్ డెడ్. నేను చూసుకుంటాను కదా, పర్లేదు, మీరు ఓకే. వెళ్ళండి. మాకు ఎప్పటి నుంచో వీళ్ళతో న్యూసెన్స్ ఉంది సార్. మీరు ఏం చేస్తారో తెలియదు. వాళ్ళ ఒక్కళ్ళు కూడా బయటికి రాకూడదు. వాళ్ళందరికీ మినిమం 10 years శిక్ష పడేలా నేను చూసుకుంటాను. డోంట్ వరీ. ఫస్ట్ టైం మా జీవితాల్లో జైలు గోడలు చూడాల్సి వచ్చింది. అమ్మకి తెలిస్తే ఏమవుతుందో అని నిజంగానే వణికిపోయాం. అప్పుడు వచ్చింది మాయా మేడం. అటెంప్ట్ టు రేప్ రాసుకోండి, చూడండి. వాడే చేశాడా? అవును. That's the guy. She works for him and this is what he did to her. నువ్వేం చేసావురా? వాన్ ఎప్పుడు వస్తుందో, తను ఎలా డాన్స్ చేస్తుందో,
ఎలా చూడాలో అని ఆలోచించే మాకు ఆ రోజు నిజంగానే మాయా మేడం ఒక దేవతలా కనిపించింది. రాకేష్ గారు ప్లీజ్ నా మాట వినండి. కాంప్రమైజ్ అయితే అందరికి మంచిది. మేడం ప్లీజ్. అరే రాజు రా. అరే రిలాక్స్ రా, ప్లాన్స్ అప్